నమస్కారం అండి. పెళ్లి కల వచ్చేసేంది బాల, ఇదో సినిమా పాట అనుకుంటా. నేను చెప్పబోయే రాశులకు వారికి ఖచ్చితంగా వివాహం జరగబోతుంది. వారికి గురువు సహకరించబోతున్నాడు. అవి ఏవే రాశులు ఒకసారి చూద్దాం. ఒకటి వృషభ రాశి, రెండవది కుంభరాశి, మూడవది ధనుస్సు రాశి, నాలుగవది తులారాశి, ఐదవది సింహరాశి. సింహరాశి వారికి అష్టమంలో శని ఉన్నా కానీ గురుబలం ఉంది, వివాహాలు అవుతాయి. వృషభ రాశి వారు ఎవరైతే ఉంటారో రెండవ స్థానంలో గురువు వల్ల వారికి మే నుండి వివాహ బలం వస్తుంది. 100% వివాహం జరిగి తీరుతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మీ కళ సాకారం అవుతుంది. గతంలో చూసిన వివాహ సంబంధాలలో మీకు నచ్చి వాళ్ళకు నచ్చగా ఆగిపోయేది ఉంటే వారు మీకు ఫోన్ చేస్తారు, దాన్ని అందిపుచ్చుకోండి, మీకు ఖచ్చితంగా జరుగుతుంది. ఇకపోతే వృషభ రాశి వారికి రెండవ స్థానంలో గురువు వల్ల వారికి కూడా మే నుంచి పల్లకి ఎక్కే అవకాశం ఉంది. ఖచ్చితంగా వివాహాలు జరుగుతాయి. 100% చెప్తున్నాను, వృషభ రాశి వారికి ఖచ్చితంగా అవుతుంది. ఇకపోతే కుంభరాశి వారికి జన్మంలో రాహు, రెండవ స్థానంలో శని ఉన్నా ఇటు రాహు ఇబ్బంది చేస్తున్నాడు, అటు శని ఇబ్బంది చేస్తున్నాడు. అయినా కానీ భయపడవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా 5వ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి మీకు 100% వివాహం అవుతుంది. మీ ప్రయత్నాలు మానకండి. పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. అవుతుందా కాదా అవుతుందా కాదా అవుతుందా కాదా అని అనుమానాస్పదంగా ఉంటారు, కానీ ఖచ్చితంగా వివాహం అవుతుంది, గురుబలం ఉంది. ఇకపోతే ధనస్సు రాశికి 3వ ఇంట రాహు ఉన్నాడు, చాలా లాభస్థానంలో ఉన్నాడు. 7వ స్థానంలో గురువు ఉన్నాడు. 7వ స్థానంలో గురువు ఉన్నప్పుడు వివాహం అనేది 100% జరుగుతుంది. అందులో అనుమానపడవలసిన అవసరం ఏమీ లేదు. మీరు ప్రయత్నాలు చేయండి, ఫలితాలు తీసుకోండి. మీకు ఖచ్చితంగా వివాహ ప్రయత్నాల్లో ఉండండి, మీకు ఖచ్చితంగా వివాహాలు అవుతాయి. ఇకపోతే తులారాశి వారికి 6వ ఇంట శని భగవానుడు సహకరిస్తున్నాడు, 9వ ఇంట గురువు సహకరిస్తున్నాడు, దాంతోపాటు శుక్రుడు కూడా సహకరిస్తున్నాడు. కాబట్టి తులారాశి వారికి ఇబ్బంది లేదు, ఖచ్చితంగా వివాహం జరిగి తీరుతుంది. ఇక చివరిగా సింహరాశి వారికి 11వ స్థానంలో గురువు ఉన్నాడు. ఏకాదశ స్థానంలో గురువు ఉంటే ఆర్థిక విషయాలతో పాటు వారికి వివాహ యోగ్యత కూడా వచ్చింది. ఇలా ఉన్న ఈ వృషభ, కుంభ, ధనస్సు, తులా, సింహరాశి వారికి వివాహం అయితే లేదు అని కానీ మీరు భావిస్తే నా మాట మాత్రం నిజం. ఇందులో కనుక ఆలస్యమైందంటే అది జాతక సమస్యలై ఉండవచ్చును. ఒక్కసారి మీ జాతకాన్ని నాకు పంపించండి, జాతక పరిశీలన చేసి ఏమైనా దోషాలుంటే నివారణ చెప్తాను, చేసుకోండి, కళ్యాణవంతులు కండి.